నిజంగానే మీరు అన్నట్టు అన్ని కేసులు ఉన్నాయి. భూమిని వదిలిపెట్టారా, ఇసుకను వదిలిపెట్టారా, సహజ వనరులను వదిలిపెట్టారా, ఇళ్లను వదిలిపెట్టారా, వ్యాపారాలను వదిలిపెట్టారా, వ్యక్తిగతంగా వదిలిపెట్టారా? చెప్పండి. ఎవరినైనా సరే గాంజా ఏంటి, మారక ద్రవ్యాలు ఏంటి, ఏదన్నా ఒక్కదాన్ని చెప్పండి. మీరు ఆశా వర్కర్లు కావచ్చు, మున్సిపల్ కార్మిక సిబ్బందులు కావచ్చు, ఎవరిని వదిలిపెట్టారు? ఉద్యోగస్తులు ప్రావిడెంట్ ఫండ్ తీసుకోవటం ఏంటి? అయ్యా డబ్బులు వాళ్ళే రైతు మరి గ్రామ పంచాయతీకి వచ్చిన డబ్బులు ఇరికి తీసుకోవడం ఏంటి? రైతులకు సంబంధించింది ఆ విధంగా చేయడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు 4వ విడత 5వ విడత రుణమాఫీకి డబ్బులన్నీ అక్కడ చేస్తే, ఎన్నికల నిబంధనల ప్రకారం ఆపేస్తే, రాంగ్లో ఆ డబ్బులు వాడుకున్నాడు కదా, ఇవ్వలేదు కదా రైతులకి. ఎవరికి మేలు చేశాడు చెప్పు? 17 లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు అందజేశాడు చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమ ఏరియా కావచ్చు, కొన్ని ప్రాంతాలకు కలిపి. వచ్చిన తర్వాత 1 కిలోమీటర్కి ఇచ్చాడా? 1 కిలోమీటర్కి ఇచ్చాడా? మరి ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. 63,000 ట్రాక్టర్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. నువ్వెన్ని ఇచ్చావు? ఎందుకని ఆగిపోయినాయి? నువ్వు చేసిన సంక్షేమం గొప్పగా చెప్పుకున్నావు, అప్పులు తీసుకొచ్చానని చెప్పుకున్నావు. అభివృద్ధి ఏది? సంపద ఏది? ఈరోజు దాన్ని పూడ్చుకుంటూ ముందుకెళ్లే క్రమంలో సంపద సృష్టించాలంటే మంత్రకాలంటే రాదు కదా, అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు కదా. వనరులు ఏర్పాటు చేయాలి, పరిశ్రమలు తీసుకురావాలి, అప్పుడు కదా. నువ్వు మొత్తం విధ్వంసం చేసావు. 30,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు బకాయిలు పెట్టావు నువ్వు. ఇప్పుడు 14,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం తీర్చింది. 1,680 కోట్ల రూపాయలు రైతులకు అప్పులు బకాయిలు పెట్టావు నువ్వు. ఈ కూటమి ప్రభుత్వం రంగంలో 4 రోజుల్లో వాళ్ళకి ఇచ్చేసింది. ఇవన్నీ సరి చేసుకుంటా ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళు. మద్యానికి సంబంధించి బాకీలు తెచ్చుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇవన్నీ చేసుకుంటూ, ఇన్ని పనులు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే వాళ్ళు ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని రోజా లాంటి వ్యక్తిని మళ్ళీ ప్రయోగం మధ్యలో కొన్ని రోజులు వెళ్ళిపోయింది, తమిళనాడుకి వెళ్ళడానికి సిద్ధమైపోయింది. అమ్మా నువ్వు అక్కడే చూసుకో, నువ్వు ఇక్కడ రావడానికి లేదని చెప్పిన తర్వాత మళ్ళీ ఏ దిక్కు లేదంటే ఆనందం చెట్టు మహావృక్షం అని ఏ పార్టీ వాడు తీసుకోరు కాబట్టి ఆ పార్టీలోనే నేను ఉండాలని చెప్పుకోవడం కోసం ఇష్టారీతిగా మాట్లాడుతూ, బయట ఉంటే నన్ను ఏ విధంగా చేస్తారో, ఇంకా ఎన్ని మాట్లాడిస్తారో, కనీసం ఇలాంటి మాట మాట్లాడితే కూటమి ప్రభుత్వం జైల్లో పెట్టింది కదా ఎదురు చూస్తా, ఇట్లాంటి మాట మాట్లాడుతుంది. వీళ్ళేమో ఆ పని చేయట్లేదు.